మొక్కలు ఇస్తే మొక్కల పైసలు పెట్టి లాగోడు పెట్టి ఇచ్చిన వాళ్ళ గీతులో తెచ్చుకోవాలి. మాకేది ఉన్నది ఇప్పుడు అవి లేకపోతే కదా మేము ఏం చేసేది. రైతు రాజు అంటే ఎక్కడికే రాజు అవుతాడు. మాకు అదే లేదా గతే లేదా. ఇప్పుడు 5 ఆడిసే వాడికి మిల్లోడు పోతే మేము తీసుకోమంటే మా పరిస్థితి ఏం కావాలి. ఇంకా 4 రోజుల తర్వాత అసలే తీసుకురాట అప్పుడు ఎట్లా తీసుకోకపోతే ఇంత మందాకి సచ్చుడే రైతులు ఏమున్నది ఇక మరి సత్తారు. ఇప్పుడు కూడా కట్టిన అవుతుంది. ఇప్పుడు మేము దినుసు పండేది ఇప్పుడు లోడ్ అయ్యేది ఆడ తడిసే వాడు తీసుకోకపోతే ఏం చేస్తాం సార్. ఇబ్బంది పడుతుర్రు మీరు. మళ్ళీ లారీలు కూడా మేమే తెచ్చుకుంటున్నాం. బారదాన్ని మేమే కొనుక్కొచ్చుకున్నాడు. పిరిగి బారదాన్ని ఇచ్చారు ఎక్కడన్నా ఏది లేదు. మేమే కొనుక్కొచ్చుకున్నాడు. అందులో కట్ చేస్తామని అలా కట్ చేసేది లేదు, మేము తినేది లేదు. ఎట్లయినా మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది. ఇక ఏ ప్రభుత్వం పోయిగా ఇప్పుడు ఏం చెప్పాలి. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసిరు కదా. ఏ ప్రభుత్వం వస్తే మరి అదైతే మాకు ఏ ఇబ్బంది లేదు. పేరు సార్ అయితే మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు ఇంటికాడ దోక్కున్నారు, పైసలు వచ్చినాయి. రైతు బంధు ఏంటనే పెట్టుబడికి అందినాయి. ఇప్పుడు మాకు టైంకు లేదు, మన్ను లేదు. ఇప్పుడు రెండోసారి కూడా వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా లబ్ధి అయినావా నువ్వు? ఏమైనా పథకాలు లబ్ధి అయినావా? దేనికి ఏ దానికి కాదమ్మా. ఈ 6 గ్యారెంటీలు 2500 ఫ్రీ గ్యాస్ ఏది మాకు రాలే. ఇంకా ఎక్కువనే ఎక్కినాయి కానీ తక్కువ లేదు. ఇంకా మాకు సిలిండరా ఇంకా 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కొచ్చుకున్నాం కానీ ఏది లేదు. 500 సిలిండర్ ఇస్తా 500 ఎక్కడ అయింది. ఇంకా 10 ఇంకా 200-300 ఎక్కువనే అయినాయి. 1050 అయినాయి. ఎక్కడ ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు. వస్తాడా మళ్ళా? ఇక అత్తడో ఇంత గుండు కొరుకొని పోతాడు.